ఐపీఎల్ రిటెన్షన్ లో ఊహించని రీతిలో సంచలనాలు చోటు చేసుకున్నాయి. రాబోయే 19వ సీజన్ రిటెన్షన్ లో స్టార్ ఆటగాళ్లకు షాక్ ఇచ్చాయి ఫ్రాంచైజీలు. ఐపీఎల్ మినీ వేలానికి ముందు 10 జట్లు తమ రిటెన్షన్ రిలీజ్డ్ ప్లేయర్ల లిస్ట్ ను ప్రకటించాయి. ఇందులో భాగంగా అన్ని ఫ్రాంచైజీలు జాబితాను విడుదల చేశాయి. రాబోయే సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ టాప్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ట్రేడింగ్ లో రాజస్థాన్ రాయల్స్ కు అమ్మేయడం, బదులుగా ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ను దక్కించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు కోల్కతా నైట్ రైడర్స్ తమ మెయిన్ ఆల్రౌండర్ ఆండ్రూ రసెల్ ను వదిలేయడం కూడా ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే 10 ఫ్రాంచైజీలు మొత్తం 77 మంది ఆటగాళ్లను విడుదల చేశాయి. వీళ్లంతా వచ్చే నెల 16న అబుదాబిలో జరిగే మినీ వేలానికి అందుబాటులో ఉంటారు. ఐపీఎల్ రిటెన్షన్ లో పలు ఫ్రాంచైజీలు తమ స్టార్ ప్లేయర్స్ ను వదులుకోగా ట్రేడింగ్ లో పలువురిని దక్కించుకున్నాయి. అయితే 11 సీజన్లతో పాటు కేకేఆర్ కు ఆడిన స్టార్ ఆల్రౌండర్ ఆండ్రూ రసెల్ ను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. అంతేకాకుండా వెంకటేష్ అయ్యర్, ఎన్రిచ్ నోకియా, క్వింటన్ డికాక్లను ఆ జట్టు వదిలించుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని లక్నోకు ట్రేడ్ చేసింది. ఆ తర్వాత అయితే అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, వియాన్ మల్డర్, సిమర్జిత్ సింగ్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపాలను రిలీజ్ చేసింది. పంజాబ్ కింగ్స్ గ్లెన్ మ్యాక్స్వెల్, జోష్ ఇంగ్లిష్ వంటి స్టార్ హిట్టర్లను రిలీజ్ చేసింది. ఆల్రౌండర్ నితీష్ రాణాను ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ నుంచి ట్రేడింగ్ లో దక్కించుకుంది. డుప్లెసిస్, హ్యారీ బ్రూక్, ఫ్రేజర్ సహా 5గురిని ఢిల్లీ రిలీజ్ చేసింది. కీపర్ డోనోవాన్ ఫెరారీను ₹1 కోటి రాజస్థాన్ రాయల్స్ కు అమ్మేసింది. కరీం కేజ్రోలియా, కోడ్జీ, షనక్ మహిపాల్ ను గుజరాత్ టైటాన్స్ రిలీజ్ చేయగా రూథఫోర్డ్ ను ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ లో దక్కించుకుంది. అలాగే ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ ను కూడా ముంబై ట్రేడింగ్ లో కొనుగోలు చేసింది. టాప్ ప్లే కరుణ్ శర్మ, ఆంధ్ర పేసర్ పిఎన్ఎస్ రాజు సహా 9 మందిని ముంబై రిలీజ్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ హంసరంగా, తీక్షణ, ఫరూకీ సహా 8 మంది ప్లేయర్లను రిలీజ్ చేసేసింది. అలాగే ఆకాష్ దీప్, బిష్నోయ్, మిల్లర్లను వంటి స్టార్ ప్లేయర్స్ ను లక్నో వదులుకుంది. లివింగ్ స్టోన్, ఎన్గిడి, మయాంక్ అగర్వాల్ లను బెంగళూరు రిలీజ్ చేసింది.